రమ్య దగ్గరకు గోవర్ధన్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు. మీరే ఎలాగైనా మా అక్క మనసు మార్చండి. మా అక్క మళ్ళీ నాతో ఎప్పట్లాగానే మాట్లాడేలా చెయ్యండి. దయచేసి మీరే అర్థం చేసుకోండి అంటూ గోవర్ధన్ అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఇక చాలు ఆపండి. మీరు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి వినయ విధేయ రాముడిలా నటించేస్తే మీరు మంచివారని నేను నమ్ముతాను అనుకుంటున్నారా? మీరు మంచివారు కాదని మీ అక్క ఎన్నోసార్లు నమ్మింది. అవును, అదే కాకుండా నన్ను కాపాడిన వాళ్ళని కూడా మీరు చంపాలని చూశారంట. ఆ విషయం కూడా ఆవిడే చెప్పింది. కాబట్టి మీ అక్క మీతో ఎప్పుడూ కూడా కలవను అని చాలా స్ట్రాంగ్గా తను నిర్ణయం తీసుకుంది. ఇంకొక విషయం, మీకు ఉన్న కూతురికి మీ కూతుర్ని మీ అక్క కొడుకుతో ఫ్యూచర్లో పెళ్లి చేయాలని మీరు అనుకుంటున్నారంట. అందుకే ఇప్పుడు మీ అక్కతో కలిసి మీరు ఉండాలని అనుకుంటున్నారంట. ఆ విషయం కూడా మీ అక్కగారే చెప్పారు. అందుకే ఇక మీద అలా ఎప్పుడూ జరగదు. ఆ విషయం మాత్రం స్ట్రాంగ్గా చెప్పగలను. మీ అక్క మీతో కలిసి ఉండడం కాదు కదా, మిమ్మల్ని తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది. మీ అక్కకి మంచి స్టేటస్ ఉంది, మంచి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ గర్వం, పొగరు అలాంటివి ఏమీ లేదు. అందుకే మీ అక్కగారు ఇంతవరకు వచ్చారు. కాబట్టి మీలాంటి వాళ్ళతో తమ్ముడు అని చెప్పుకుంటే తన పేరే పోతుంది. తన పేరు ప్రతిష్టలు పోవడం కన్నా తను తమ్ముడికి దూరంగా ఉండడం మంచిది. అందుకే మీ అక్క మిమ్మల్ని ఎప్పుడూ కలవదు, దూరంగానే ఉంటుంది. మీరు ఆ అరాచకాలు, ఆ దుర్మార్గ పనులు మానేస్తే అప్పుడైనా కొంచెం ఆలోచిస్తారేమో కానీ అంతవరకు ఆలోచించే ప్రసక్తే లేదు అంటూ రమ్య గోవర్ధన్తో అంటుంది. ఆ మాట వినగానే గోవర్ధన్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.